చేస్తున్నాడు. సో నన్ను వద్దనుకొని తనతో ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి నేను కూడా తనను వద్దనుకుంటున్నా. వదిలేసుకున్నా, టీంలో నుంచి బయటికి వెళ్ళిపోయినా. టీంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మా ఇద్దరం చాలా సఫర్ అయినా సరే నేను వాడి చేతి ఎప్పుడు వదలలేదు. మా చెల్లి నాకు తెలుసు ఏదైనా ఆలోచించి కరెక్ట్ చేస్తా, నాకు 100% నమ్మకం ఉంది. ఆ బాధ, ఏడుపు, ఆ వణుకు చూసి అది అస్సలు సో ఇప్పటికి నేను కాల్ చేసి వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, కానీ నేనే వద్దు. అసలు 3.5 years ఒక అబ్బాయితో రిలేషన్ ఉండి అప్పుడప్పుడు మర్చిపోవాలంటే వాళ్ళ ఏం కదా కొన్ని అమ్మాయి ఎంత కోల్పోయిందో నాకు కళ్ళతో చూసా. ఎందుకంటే బడి చదువు అనుకుంటే అది సులువా పొరపడిన కాదు, మేమున్న ఛానల్లో ఎవరిలో ఆ కామెంట్స్ పెట్టకండి. మీరు ఆ కామెంట్స్ పెట్టిననుకో నా మైండ్ ఇంకా డిస్టర్బ్ అయిపోతుంది. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు రీసెంట్లీ వీడియో చూసే ఉంటారు గల్లీ పోలీస్లో నాది సాయిది సమ్ ఇష్యూస్ గురించి. సో ఈరోజు ఫైనల్గా క్లారిటీ ఇచ్చేద్దామని చెప్పి మేము ముందుకు వచ్చాను. సో నేను సాయి అనే పర్సన్ 3.5 years నుంచి ఒక రిలేషన్లో ఉన్నాం. ఒక 4 months నుంచి మాకు కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి. అప్పటికి కూడా నేను పర్లేదు, వదులుకోవడం ఎందుకు అవసరమా, ఇజ్జత్ పోతుంది, మంచిగా ఉందాం అని చెప్పి ఒక్కబట్టిన. ఆయన లైఫ్లో ఆయన చాలా తప్పులు చేసిండు. కమ్సే కమ్ ఒక 15 చాలా తప్పులు చేసి నేను చాలా వీడియోలలో చెప్పిన. ఇప్పుడు కూడా ఆయన ఒక 2 months నుంచి అదర్ పర్సన్తో ట్రావెల్ చేస్తున్నాడు. సో నన్ను వద్దనుకొని తనతో ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి నేను కూడా తనను వద్దనుకుంటున్నా. ఆ అబ్బాయి నాకు ఏం చెప్పలేదు, నేనే తెలుసుకున్నా ఎక్కడున్నాడు ఏంటిది అని చెప్పి. ప్రతిదీ నేను ప్రూఫ్తో తెలుసుకున్నా. సో నా లైఫ్ రిస్క్లో పడద్దు అని నేను ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే నేను నా ఫ్యామిలీకి నేను చాలా అబద్ధాలు చెప్పిన. లైక్ నేను హాస్టల్లో ఉంటున్నా, నేను సాయిని లవ్ చేయడం లేదు, జస్ట్ నా ఫ్రెండ్ అంతే, ఇంకేం లేదు అని చెప్పి నేను చాలా అబద్ధాలు చెప్పిన. గలీజ్ చేసేసిన నేను మా ఫ్యామిలీని. ఇక్కడ వీడియోస్ చేసుకుంటా, వాడిని ముద్దులు పెట్టుకుంటా, హగ్స్ ఇచ్చుకుంటా, మా ఇంట్లో అడిగినా సరే ఏం కాదు మమ్మీ అది అని చెప్పి సగం మా విలేజ్లో వాళ్ళ ఇజ్జత్ నేనే తీసిన నా చేతులారా. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు నా వల్ల చాలా సఫర్ అయ్యారు, నేను కూడా వాళ్ళ వల్ల చాలా సఫర్ అవుతున్నా. సో మీరు ఎవరినైనా లవ్ చేయాలనుకుంటే ప్లీజ్ దయచేసి లివింగ్ అయితే ఉండకండి. మేము స్టార్టింగ్ రిలేషన్లో లివింగ్లో ఉండి నేను వాడికి చాలా చులకన అయిపోయినారే, ఎక్కడ పోతుంది అబ్బాయి, ఇంట్లోనే ఉంటుంది, దాన్ని నేను తప్ప ఎవరు ఉన్నారు అని చెప్పి అబ్బాయి ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోయినాడు. సో నేను వాడి కోసం చాలా వదిలేసుకున్నా. టీంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మా ఇద్దరం చాలా సఫర్ అయినా సరే నేను వాడి చేతి ఎప్పుడు వదలలేదు. ఇప్పుడు కూడా నేను వదులుకుంటున్నా. ఎందుకు అంటే రీజన్ సమ్వాట్ మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి బయట, మేమిద్దరం కలిసి చేసినాయి. ఆ బడన్ నా మీద పడుతుంది అని తెలిసి కూడా ఆ అబ్బాయి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ. ఎక్కడున్నాడో నేను ఓపెన్గా నేనేం చెప్పాలనుకోవట్లేదు, నేను నార్మల్గా చెప్దామని ఫిక్స్ అయినా అంతే. అదే మరి అసలు ఇది బాధపడుతున్నా, నేను కూడా చూడలేకపోతున్నాను. అండ్ ఇది చెప్పే మాటలు అంటే నేనే షాక్ అవుతున్నా. అరే ఏంటి నిజమేనా అసలు ఇది అంటే ఇది మళ్ళీ అనుకోవచ్చు మీరు మళ్ళీ కంటెంట్ అని. 200% సాయి ఏదైతే మాట్లాడుతుందో అది రియలే. కంటెంట్ కోసం, వ్యూవర్షిప్ కోసం అయితే మేము చేస్తలేము. సో నాకు కూడా ఇంకేమీ తెలియదు, కాకపోతే ఒకటే మాట వచ్చి చెప్తుంది. నాకు ఇప్పుడు ఏం చెప్తలేదు, ఏంటో రీజన్ నాకు ప్రాపర్ తెలియదు. ఇప్పుడు ఏదో 2 రీజన్ చెప్పింది ఇట్లా అని, అది ఒక్కటే చెప్పింది నాకు. అన్న ఇట్లా అనుకుంటున్నా, ఇది అది అని చెప్తుంది. ఒకసారి మాట్లాడే సాయి అని చెప్పి నేను చాలా బలవంతం చేశా. ఏదైనా నువ్వు వానికి సపోర్ట్ చేస్తావు అని చెప్పేసి నా వైపు అన్నది. సో నాకు అంత లైక్ నాకే భయం అవుతుంది ఇది ఈ మాటలు వినేసరికి. సో నేను ఏం మాట్లాడాలనుకున్నావు కెమెరా ముందు మాట్లాడేసి తర్వాత ఏదైతే చూసుకున్నావు. ఎందుకంటే మా చెల్లి నాకు తెలుసు ఏదైనా ఆలోచించి కరెక్ట్ చేస్తా, నాకు 100% నమ్మకం ఉంది. సో నువ్వేమనుకుంటున్నావు అంత నీ బాధంతో చెప్పే, మరి మంచి వచ్చేడు ఆ తర్వాత చూసుకున్నావు కదా. సో అందుకని మాట్లాడుతుంది. ఈ రిలేషన్లా ఈ కొట్లాటలు పంచాయతీలు అయితేనే ఉంటాయి, అది కరెక్టే. చాలా గొడవలు అయిపోయినాయి. ఇప్పుడు సనాసన బావ అవుతాడు, వాడు చాలాసార్లు గొడవ పడ్డాడు, ఇవన్నీ చూసినా.
కానీ ఇది ఫస్ట్ టైం చాలా గట్టిగా ఏడ్చింది నా దగ్గర. ఎంత గట్టిగా అంటే అది కానీ నేను నాకే కళ్ళమని వెళ్ళేది అంత గట్టిగా దాని బాగా చెప్పుకుంటుంది. నా అయితలేదు అన్నా, నేను ఇట్లా వణికించి ఇట్లా వణుకుతుంది అని ఆలోచించి నన్ను సాయంత్రం 2-3 సార్లు కాల్ చేసా. అంటే వాడు మరి ఇక్కడ ఉన్నాడో తెలియదు, కాల్ అయితే వాడు తెలియలేడు. నేను ఇప్పటికీ అనుకుంటున్నా ఏది మజాక్ ఆడుతున్నా అనుకున్నా, కానీ ఆ బాధ, ఏడుపు, ఆ వణుకు చూసి అది అస్సలు ఇప్పటికి కూడా మేము విడిపోతామని నా మైండ్ లో ఎట్లుందంటే, అరే ఈ అబ్బాయికి నేను కాకుండా చాలా మంది ఉన్నారు, వీడు నన్ను మెంటల్ గా ఫిక్స్ అయిపోయినాడు, నన్ను ఇట్లానే టార్చర్ చేద్దాం, ఇట్లా నేను నా రిలేషన్ ఉన్నప్పటి నుంచి ఏ రోజు హ్యాపీగా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే. అయినా సరే వద్దు మంచిగా ఉందాం, మార్చుకుందాం చాలా వరకు చాలా ట్రై చేసిన. సో ఇప్పుడు నా వల్ల అవ్వడం లేదు. సో నా బాధ నేను ఎవరు చెప్పుకోలేను కూడా, ఓపెన్ గా ఇట్లా చేసిండు అని చెప్పి నేను మీకు కూడా చెప్పలేను. నా చుట్టుపక్కల తిరిగేటోళ్ళకే తెలుసు నా గురించి ఏందో అని చెప్పి. నేను పైకి వీడియోస్ కోసం దానికోసం అని చెప్పి నేను చాలా ఏం చెప్పలేను నేను ఎవరికి. కొన్ని కామెంట్లు ఎట్లుంటాయి అంటే హర్ట్ అలా ఉంటాయి. పర్సనల్ రిలేషన్షిప్ లో అన్ని చెప్పుకోలేము. కంటెంట్ల ద్వారా ఇవన్నీ ఒకళ్ళని బ్లేమ్ చేయడానికి కాదు, తను నిజంగానే సఫర్ అవుతుంది. తనకు మేము కూడా సపోర్ట్ ఉండలేకపోతున్నాం. ఎందుకంటే ఈ రోజు కాకుండా రేపైనా లవర్స్ ఒకటే అవుతారన్న ఇంటెన్షన్ మా మైండ్లలో ఉంది. ఇప్పుడు అజయ్ గడైనా నేను ఎందుకు మాట్లాడాలి వాడితో, రేపు వీళ్ళిద్దరు ఒకటైతే వీళ్ళే మనల్ని మొట్టగొడిపీరు ఉన్నట్టు వాళ్ళ పిల్ల దగ్గరికి వచ్చి చెప్తారు అవసరం అన్నట్టు అజయ్ గడ భయపడుతుంది. నేనేమనుకుంటా, ఇప్పుడు ఇన్ని చెప్పినా కూడా సన్న రేపు మళ్ళీ వాళ్ళు ఒకటే అవుతారు. కానీ ఈ పిల్ల 3-4 డేస్ నుండి కంటిన్యూగా ఫుడ్ తింటలేదు, సరిగ్గా అన్న పడుకుంటలేదు, ఏడుస్తూనే ఉంటుంది. ఏదన్నా ఉంటే సాడ్ స్టోరీలు పెడుతుంది, ఏడుచుకుంటూనే ఉంటుంది కంటిన్యూగా. ఆ ఫుడ్ తినవే అంటే నాకు బతకాలనిపిస్తలేదు, చచ్చిపోవాలనిపిస్తుంది, నాతో అవ్వట్లేదు, నాకు కొన్ని తెలుస్తున్నాయి, నాకు బయట నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది, నాకు తట్టుకోలేకపోతున్నా నేను, లేకపోతే అక్కడికి వెళ్తాము. నేను ఆల్రెడీ అబ్బాయి లైఫ్ లోకి వచ్చే ముందు నా పాస్ట్ చెప్పిన. సో నా పాస్ట్ ఇట్లా నన్ను మోసం చేసిండు, నువ్వు ఇట్లా చెయ్యొద్దు అంటే అప్పుడు నాకు ఎన్ని మాటలు చెప్పి నేను అస్సలు చెయ్యను, అలాంటి పనులు చెయ్యను అని చెప్పి చాలాసార్లు చెప్పిండు. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీడికన్నా 100 రెట్లు వాడే చాలా బెటర్ అని నాకు అనిపిస్తుంది. నాకు తెలుసు ఇవన్నీ వాడితో నేను వీడితో ట్రావెల్ చేసిన వీడికన్నా 100 రెట్లు వాడే బెటర్ అని నా మైండ్ లోకి వచ్చేసింది. నేను నా ఫ్యామిలీని మోసం చేసిన, మా ఫ్రెండ్స్ మోసం చేసిన, వాడి కోసం మా ఫ్రెండ్స్ తో మాట్లాడడం వదిలేసిన. నేను చాలా వాడికి అసలు అమ్మాయి వాడి లైఫ్ లో దొరకదని ఇదైతే నేనైతే ఫిక్స్ అయిపోయాను. నేను వాడి కోసం ఎన్ని చేసినానో మీకు తెలుసు, ఆల్మోస్ట్ వీళ్ళకి తెలుసు. నా టీంలో నేను అదే టీంలో ఉండి సాయిగాడు ఇట్లా చేస్తుంటే ఖచ్చితంగా అందరు నా కోసం స్టాండ్ తీసుకునేవాళ్ళు. సో ఇప్పటికి నేను కాల్ చేసి వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. కానీ నేనే వద్దు, దీన్ని ప్రొలాంగ్ చేయొద్దు, ఏదో గొడవలా క్రియేట్ చేయొద్దు, ఎక్కడున్నా చిన్నగా కూర్చొని మాట్లాడుకొని వదిలేసుకుందామని చెప్పి ఫిక్స్ అయినా. సో మోరోవర్ నెక్స్ట్ నేను యూట్యూబ్లో వస్తానో రానో ఇది కూడా నాకు తెలియదు. సో సాయి సనా అనే ఒక పేరుకి ఫుల్ స్టాప్ పెట్టేద్దామని చెప్పేసి క్లారిటీ వీడియో అయితే కొడుతున్నా. యూట్యూబ్ ఎందుకు వదిలేస్తా, పిచ్చిదే ఉందా దీని మీద ఎలా? సరే కొన్ని రోజుల్లో నేను అసలు 3.5 years ఒక అబ్బాయితో రిలేషన్ ఉండి అప్పుడప్పుడు మర్చిపోవాలంటే వాళ్ళగా లేం కదా. కొన్ని నువ్వు ఓవర్ దింగి లైఫ్ ఆపేసుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నువ్వే అన్నావు కదా, మా రేపొద్దు ఎవరన్నా చచ్చిపోయి నాకు కావాల్సిన వాడు చచ్చిపోయినా రేపు పొద్దున ఎడతా మళ్ళీ 2 days అంతా నేను కెమెరా ముందుకు వస్తా అన్నావు కదా. అంత ఇష్టం నాకు ఇదంతా ఈ ఫీల్డ్ అంటే అని చెప్పి ఇప్పుడు కొత్తగా మాట్లాడతావు ఎందుకు? నీ కెరియర్ స్టార్ట్ అయిందే ఇక్కడ నుంచి, ఇందులోనే నీకు మనుషులు పరిచయం అయ్యారు అందరూ. ప్లీజ్ మళ్ళీ మీరు దీన్ని స్కిప్ట్ అనుకొని సాయి సనా మళ్ళీ కలుస్తారు అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యకండి. అసలు అది కాని పని. ఫైనల్ గా సాయి అనే పర్సన్ అబ్బాయి పేరే రాదు నోట్లో నుంచి ఇంకోసారి యూట్యూబ్ లో. ఇదైతే నేను ఫిక్స్ అయినా, మీకు చెప్పాలి కాబట్టి పబ్లిక్ కి చెప్పేస్తున్నా. ఆ పర్సన్ ఏదైనా వీడియో కొట్టి తన ఛానల్ అప్లోడ్ చేసుకుంటా అంటే చేసుకొని నాకేం ప్రాబ్లం లేదు. తప్పు బరాబర్ చెప్తున్నా. నాకు వీలైతే ఫ్యూచర్ లో వాడు ఏమేమి చేసిండో ఆ ప్రూఫ్స్ కూడా నేను పెడతాను. ఇదైతే ఫిక్స్. నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది కాబట్టి నేను ఇంత కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. లేదంటే అస్సలు నేను మాట్లాడేదాన్ని కాదు. వీలైతే నేను అబ్బాయితో మాట్లాడే వీడియో కూడా నేను తీసి పెట్టడానికి ట్రై చేస్తాను.
దీనికన్నా మించి నేను ఎవరికి ఏం చెప్పలేను. సనా అనే కామెంట్స్ ఆపేసేయండి. ఆ పర్సన్కి నాకు ఏం సంబంధం లేదు. తను ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండని, నేను నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటా, మా ఫ్యామిలీని చూసుకుంటా. ఇంతే కలిసి నేను చెప్పేది. చెప్పాలనుకున్నా మోర్ ఓవర్ లవ్ చేస్తే లివింగ్ లో ఉండకండి. అసలు ఫస్ట్ దూరం అంటే చాలా మంచి లవ్ ఉంటది. నమ్మకండి అబ్బాయి అయినా అమ్మాయి అయినా. అమ్మాయిలు కూడా మోసం చేస్తారు, అబ్బాయిలు కూడా మోసం చేస్తారు. కానీ నాకు పడిన దెబ్బ 2 దెబ్బలు అబ్బాయి మోసం చేసి. నేను చాలా మంచిగా ఉన్నా రిలేషన్, నేను జెన్యున్ గా ఉన్నా. ఫేక్ లవ్లు అక్కడికి వెళ్ళి నా గురించి చెప్పడం వేరే అమ్మాయికి ఇట్లా చెప్తే ఏ అమ్మాయి తట్టుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాబట్టి భరించి ఉంటున్నా, వద్దు వద్దు అనుకోని. నేను చేయాలనుకుంటే ఏమైనా చేయొచ్చు. సెక్స్ అంటే కాబట్టి చాలా మందికి ఈ బయట వాళ్ళకి చెప్తున్నా 10th క్లాస్ ఉండరా, 10th క్లాస్ అమ్మాయిలు ఏంటి చదువుకోవచ్చు. ఒక ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయాక ఒక మంచి స్టేజ్కి వచ్చాక వేదేగా అదే తప్పు చేస్తాం. చిన్న పిల్లలు కూడా ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని హాస్పిటల్లో కొంటి లేకపోతే టాబ్లెట్ వేసుకొని తీపించుకుంటారు. నిన్న ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. చూసి చేయండి, చేసేది చాలా ఈజీ అనుకుంటారు. 10 నిమిషాలు సుఖం కోసం ఆలోచిస్తున్నారు. కానీ చిన్న పోరేసి 14 years రా ప్రెగ్నెన్సీ అంట. ఆడ 14 years అమ్మాయి ప్రెగ్నెన్సీ ఏంటి? నాకు తెలిసి మెచ్యూర్ కూడా ఆ టైం కొంతమంది అవ్వనే అవ్వదు తెలుసా. 16-17 అవుతారు కొంతమంది ఎర్లీగా అయితే 13కి 14కి అవుతారు. ఆ ఏజ్ లో ప్రెగ్నెన్సీ అబ్బాయిలు కూడా చిన్న 6 years అమ్మాయి 6 years అంటారా, 6 years అమ్మాయిని 11 years అబ్బాయిలు ముగ్గురు కలిపి 11 years 10 years 13 years అబ్బాయిలు ముగ్గురు ఒకటే అమ్మాయిని రేప్ చేసిన రోజు ఇన్స్టాల్ రీల్ వచ్చినాం. ఫోన్లు ఇచ్చి ఖరాబ్ చేయకండి. సనా విషయం పక్కన పెట్టి ఎందుకు చెప్తున్నా అంటే నిన్న మొన్న జరిగిన చెప్తున్నా. సనాది చెప్తున్నా కామెంట్ రాబోయండి. పేరు ఖచ్చితంగా పక్కన పెట్టకండి. ఆ పిల్ల చాలా ఏడుస్తుంది. ప్లీజ్ అక్క నువ్వు కెమెరా ముందుకు వస్తే నా కోసం ఒక హెల్ప్ చేయి. ఆ పేరు పక్కన పెట్టి ఊకి అలవాటు అయిపోయింది పబ్లిక్. కొద్ది రోజులు ఏమన్నా హర్ట్ చేసి ఉంటే సారీ, తన ఓన్ డిసిషన్ తను తీసుకొచ్చుకున్నప్పుడు నాకు వాడు తమ్ముడే, దీనికి వాడు లవరే. ఇప్పుడు ఈమె ఆ రిలేషన్ బ్రేక్ చేసుకుందాం అనుకుంటుంది. దీని వరకు వస్తే నాకు కూడా ఏది వద్దు. ఎందుకంటే అమ్మాయి ఎంత కోల్పోయిందో నాకు కళ్ళతో చూసా. అనుకుంటే అతి సులువా పొరపడిన అబ్బాయి ఏముండదు. అమ్మాయిలా మొట్ట కుడుస్తాడు. అబ్బాయి ఏంది పంటాడు, పోతాడు, తింటాడు, తిరుగుతాడు, చేస్తాడు. ఇది కాకపోతే సేమ్ అంటే దాంతో కూడా అక్కడే ఎత్తాడు. కానీ అమ్మాయికి అది కొన్ని గుర్తుంటే అక్కడ అందరు అబ్బాయిలు అట్లా కాదు. మళ్ళీ అందరు అంటున్నావు అనకు. నాకు కూడా దెబ్బ తాకింది, నాకు తాకింది, దీనికి తాకింది. అంటే చాలా మంది లైఫ్ లో ఉంది కాబట్టి అట్లా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాం అంతే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సనా చెప్పిందని చెప్పి సాయి గారిని వ్యతిరేకం చేస్తలేము. క్లారిటీ లేదు, కాకపోతే సనా గట్టి కూర్చుంటుంది. నా కాడ ప్రూఫ్స్ ఉన్నాయన్నా అని చెప్పి అది మేము అడిగినాం ఏ ప్రూఫ్స్ ఉన్నాయంటే వాడు వచ్చినప్పుడు మేము క్లియర్ చేసుకుంటాం. కానీ ఇద్దరు కలిసి నేను వీడియో చేయను. అంతగానో ఉంటే నేను బ్లాక్ చేస్తా, నేను కోపార్ట్నర్స్ పెట్టుకుంటా, మంచులను తీసుకుంటా, హైర్ చేసుకుంటా. నా ఛానల్ కి సాగులు ఇచ్చేది నేను మనం పెట్టుకుంటా తప్ప వేరే వాళ్ళతో మాత్రం నేను వాళ్ళతో చెయ్యను అని ఈమె ఫిక్స్ అయ్యింది. 3 days మేము కూడా సంజాయిస్తున్నాం. అసలు అంత ఫిక్స్ అవ్వదు. ఆలోచించి లేదన్నా చాలా ముదురు ఇది అని చెప్పి చాలా సార్లు పెద్ద కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. మజా ఇప్పుడు తిట్టుతారు, రేపు కొట్లాడతారు అని చెప్పి ఇంటెన్షన్ వీళ్ళు ఉంటారు. అట్లా బాగానే ఉంటారు కానీ ఇప్పుడు చాలా గట్టి కూర్చుంది. అది ఏంటో ఏమో నాకు తెలియదు. అయితే గట్టి ప్రూఫ్లు ఉన్నాయని మాట్లాడేస్తా. ఇది రఫ్ అండ్ టఫ్ అంటే ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నాయి, ఎవ్వరు మాట పట్టించుకో. నీ లైఫ్ నీ ఇష్టం. తర్వాత నువ్వు రిగ్రెట్ అవ్వద్దు, అరే నేను ఈయన మాట నమ్మి పడి తిప్పినా అని. ఎందుకంటే నీ లైఫ్ కదా. చూసి నాకు అయిపోయింది. ఇంకా వాడితో ఇట్లానే ఉంటే నేను కూడా కోల్పోతాను ఫిక్స్ అయిపోయినా. నేను ఏదో ఒక రోజు సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. నేను ఇవన్నీ వాడు ఎట్లా తిరుగుతుంది ఇట్లా తిరుగుతుంది నాకు ఒక మైండ్ సెట్ వచ్చేసి నాతో ఉన్నట్టుంటే వేరే అమ్మాయిలతో ఉంటే అరే నాకేం వాల్యూ ఉంది, నాకని ఎక్కువ వాల్యూ కూడా వాళ్ళకే ఇస్తుండు, నాకనే ఇంకో ఇంపార్టెన్స్ కూడా వాళ్ళకే ఇస్తుండు. మరి చూసుకునే మొత్తం నేనే. ఎవరు ఉంటారు చెప్పండి. సో నిజం చెప్పాలంటే నష్టం, మనసు నష్టం, మైండ్ నష్టం, అన్ని నష్టమే. సో గైస్ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూడా చాలా దీన్ని రాంగ్ గా పోర్ట్రేట్ చేస్తారా ఏదో మేము ఇప్పుడు ఇట్లా చెప్పినంత మాత్రం కామెంట్లలో వేసుకుంటారు. ఇన్ని రోజులు పీకినా కదా. మళ్ళీ మేము అజయ్ గడికి ఒక అమ్మాయి సెట్ చేసినామా లేకపోతే ఇంకొక అబ్బాయి వచ్చి సన్న లైఫ్ లో వీడియో పడితే మర్చిపోతారు. మీరే మర్చిపోతారు.
ఇక్కడ ఒక అమ్మాయి లైఫ్ సంబంధించింది. దీన్ని ఒకలా పోర్ట్రేట్ చేయకుండా వీళ్ళకి సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే వ్యూవర్షిప్ కోసం కాదు, కామెంట్లలో మీది ఏంటో చెప్పండి, మీ లైఫ్ లో కూడా ఇట్లా జరిగితే చెప్పండి, ఇంకా బెటర్. దాన్ని ఇంకేదైనా చూపించాలని ట్రై చేస్తాం, కానీ దీన్ని ఒక రాంగ్ వేలా ఇదే తప్పుడుది అదే తప్పుడుది అన్నట్టు చూపించండి. ఎవరు బ్లేమ్ చేస్తుంది, ఇది ఫిక్స్ అయి కూర్చుంది. దానికోసం మేము పక్కన ఇప్పుడు వీడియోలలో సనా అజయ్ కొంచెం రా అన్న నా పక్కన కూర్చోని అడిగింది, సనా మౌనిక రాని కూర్చొని అడిగింది. కూర్చుంటాం, ఎందుకంటే నా దగ్గర అన్ని ప్రూఫ్స్ పెట్టుకుని ఆ పిల్ల మమ్మల్ని మాకు చూపిస్తలేదు, కానీ ఆ పిల్ల సఫర్ అవుతుంది. 3 days నుండి తింటలేదు కదా. ఇప్పుడు కూడా పిచ్చబేలా ఉండే నేనేమన్నా సరే వచ్చి కూర్చుంటా, కొంచెం మంచిగా రెడీగా, కొంచెం మంచి డ్రెస్ వేసుకో, కొంచెం మంచిగా రెడీగా చాలా లేకుండా సరే అట్లా కూడా వీడియోలలో అట్లా రెడీ అయ్యి బ్రేకప్ చెప్పండి, మంచి సారీ కూడా కట్టుకోమని చెప్పిన. ప్లీజ్ అలాంటి ఎడాక ప్లీజ్ ఏమనుకోకుండా, ఇంకా సరే డ్రెస్ అని వేసుకోమని చెప్పి వేసుకోమని చెప్పిన. అంతే చాలు చెప్పేసి లాస్ట్కి ఏమి చెప్పాలి ఒక మాట చెప్పేసి. ఏం లేదు, నేను ఒక్కటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికి, కింద కామెంట్స్ లో సాయి సనా అని చెప్పి నా ఛానల్నే కాదు మేమున్న ఛానల్లో ఎవరిలో ఆ కామెంట్స్ పెట్టకండి. మీరు ఆ కామెంట్స్ పెట్టిరనుకో నా మైండ్ ఇంకా డిస్టర్బ్ అయిపోతుంది. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా. ఇంకా చాలా మంది ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నారు, నేను అవి తీసేయండి అనట్లేదు, కానీ వీడియోస్ మాత్రం ఇక్కడ నుంచి అప్లోడ్ చేయకండి. నా సింగిల్ వీడియోస్ ఎన్నైనా అప్లోడ్ చేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. తనవి నావి వీడియోస్ పెట్టేసి మెన్షన్స్ అవన్నీ చేయకండి, ఇది ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ నేను ఇవన్నీ చూసినా అనుకో, నేను నెక్స్ట్ వీడియోస్ చేయలేను, నేను మా ఫ్యామిలీని చూసుకోలేను. ఏదైనా నేను మా అన్ననే మేము చూసుకున్నాను ఫ్యామిలీలో. ఇన్ని రోజులు మొత్తం వీడి మైకంలో ఉండి వాళ్ళని మర్చిపోయినా. సో ఇక్కడ నుంచి అయినా వాళ్ళతో ఉండి వాళ్ళనే హ్యాపీగా చూసుకుందామని ఫిక్స్ అయినా గైస్. ఇది ఒక్క రిక్వెస్ట్ నా దగ్గర నుంచి. సో ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సన్నని తిట్టడం చేస్తుంది ఆడపిల్ల కాబట్టి తను బయటకు వచ్చి ఒక స్టాండ్ తీసుకుంటుంది కాబట్టి కొత్త వీడియోస్ కొత్త పర్సన్స్ వస్తూ ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. ఆమె లైఫ్ ని చూసుకుంటుంది, మీకు సపోర్ట్ చేస్తే అంతెందుకు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే సనక్ డిఎం చేయండి, ఆమె సెలెక్ట్ చేసుకుంటది. తన ఛానల్ కి ఏమైనా కావాలంటే హైర్ చేసుకుంటది, అంటే తన ఛానల్ లో వేసుకోవడానికి సాలరీ ఇచ్చి మరీ పెట్టుకుంటది. గుర్తు పెట్టుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా సనాకి డిఎం చేయండి.